గైస్. సార్ యా మీ వర్క్ అయిపోయిందా సార్? అయిపోయినట్టే. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. సార్ మీతో ఒక నిమిషం. చెప్పండి. ఏం లేదు సార్, రోడ్స్, బిల్డింగ్స్, డ్రైనేజ్ ఇవన్నీ మ్యాపింగ్ చేయాలి కదా. ఇదంతా ఏ సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తుందని అడిగాను సార్, అంతే. అంటే సగం ప్రాజెక్ట్ ఏదో ఒక కంపెనీకి ఇచ్చారు, మిగతా ఎవరికి ఇస్తారో నాకు తెలీదు. సార్ అదేదో నాకు ఇప్పించచ్చు కదా సార్, ప్లీజ్ సార్. అసలు ఒక్క ప్రాజెక్ట్ కూడా లేక చచ్చిపోతున్నాను సార్. ఇంతకు ముందు మా కంపెనీ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా అన్న? అదంతా ఉత్తుత్రే సార్, ఒట్టి డబ్బా ఊరేగింపు. వీళ్ళంతా ఏంటి చాలా బిజీగా వర్క్ చేస్తున్నట్టున్నారు? బిజీనా పాడా, అందరూ ఇంటర్నెట్ చూసుకుంటున్నారు సార్. అదిగో అది ఫేస్బుక్, ఇదేమో ట్విట్టర్, ఆడేమో యూట్యూబ్ లో అన్ని డౌన్లోడ్ పెట్టి నిద్రపోతుంటాడు. ఆఫీస్ క్లోజ్ చేద్దామని వెళ్ళారు సార్, అంతెందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నెట్ ముందు కొట్టుకుంటారు సార్. వీళ్ళని మెయింటైన్ చేయలేక చచ్చిపోతున్నారు సార్. మరి అటువంటిప్పుడు వీళ్ళని జాబ్ నుంచి తీసేయొచ్చు కదా, నీకు ప్రెషర్ తగ్గుతుంది. ఏంటి జాబ్ లో తీసేలా? ఒక్కొక్కడు 2 లక్షలు 3 లక్షలు కట్టారు, నా పేక బిస్కెట్టారు. ఏంటో అది కాదు కానీ సార్, సార్ ఎలాగని ప్రాజెక్ట్ ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. పై లెవెల్లో మాట్లాడాలి, చూద్దాం. సీ యు. అలాగే, థ్యాంక్ యూ సార్. సార్ మీ ఫోన్ నంబర్ తీసుకోండి. 9849988399. ఓకే ఓకే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. అమ్మో నాన్న, నానా నానా ఇంట్లో ఇచ్చిన బీరోలో పెడతారు కదా నాన్న, అక్కడ పెట్టడం ఎందుకని నేను వాడుకున్నాను. ఇంకోసారి డబ్బులు అడిగావనుకో కోసి కారం పెడతాను. కూల్ నానా. ఇందా సార్ ఇచ్చి నెంబర్ ఏది? నెంబర్ పోయింది, ఇప్పుడు ఎలా? సార్ నంబర్ ఇదిగోండి సార్. నంబర్ సార్, నంబర్ సార్, సార్ నంబర్. మీరు మామూలు కాదే, ముదుర్లు. నేనే ఇర్రిపోగలండి. చేంజ్ దిగేటప్పుడు తీసుకోండి. టికెట్ టికెట్. ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంది, అందుకే బస్సులో వచ్చేసాం. అరే ఇట్స్ ఎనీవే బిగ్ బోర్డ్ డ్రైవింగ్. యా హాయ్. హాయ్. నా ముందు నుంచే వచ్చావు, నీ రెడ్ డ్రెస్ చూసి గుర్తుపట్టాను. ఓ అలాగా, సారీ నేను మిమ్మల్ని చూడలేదు. ఏ దట్స్ ఓకే. ఏం దాస్తున్నావు వెనక? ఏం లేదు, జస్ట్ ఊరికే. ఓకే. నీ బొట్టు పక్కకి జరిగింది. మీరు మార్నింగ్ ఆఫీస్కి వచ్చారు కదా? రైట్. ఏదో ప్రతిష్ట ప్రశాంత్ ఏదో పేరు. ప్రతిభా టెక్నోక్రాట్స్. 1 minute, మా కంపెనీ కార్డ్ ఇస్తా. ఉంది ఇది. ఓ లెట్ మీ గెట్ దట్. ఇదిగో. వచ్చేసాను రా, దిగుతున్నా. ఔచ్. ఓప్స్. సారీ 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 సారీ. It's okay, it's okay. Don't worry about it. So sorry, sorry, sorry. No, it's okay. Don't worry. So, ఈ ఏరియా నెక్స్ట్. Yes sir. Hey, 1 second, boys. హాయ్. హాయ్. ఏంటిది? నిన్న పగిలిపోయింది కదా, అందుకే. దానికి కొనివ్వాలా? తీసుకో. లేదు, ఉంచండి. అరే నో ప్రాబ్లం. నేను కొన్నాను కదా, ఉంచండి. థ్యాంక్ యూ. ఓకే బాయ్.
బాగుందా? ఓకేనా? డైరెక్ట్గా మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను సార్. మనం తర్వాత కలుద్దామా? నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే సార్. ఓకే, బాయ్. అక్యురసీ చెక్ చేయండి సార్. స్ట్రైట్ గా కూడా కావాలి. వెళ్ళండి సార్. వెళ్తలేవయ్యా, పండ్లు ఎక్కడే ఉన్నాయి. ఈ టోపోగ్రఫీ రీడింగ్ కూడా తీసుకోవాలి. సార్ హాయ్ సార్, మీతో ఒకసారి మాట్లాడాలి సార్. ఇప్పుడు నేను పనిలో ఉన్నాను, అర్థమవుతుందా? జస్ట్ 5 minutes సార్. చూడు, అసలే నాకు ఖాళీ ఉండట్లేదు. కంటి నిండా నిద్రపోయి వారం రోజులైంది. నేను కరెక్ట్గా భోన్ చేసి 2 days అయ్యింది. ఇంటికి వెళ్ళడానికి కూడా టైం లేదు. నా బుర్ర తినకు, వెళ్ళు. ఓకే ఓకే, టేక్ యువర్ ఓన్ టైం, నో ప్రాబ్లం. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ స్టఫ్. కరెక్ట్ గానే ఉన్నాయి కదా. ఎక్స్క్యూజ్ మీ, ఒకటే ప్రాబ్లం. yes పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసేయండి, సరేనా? ఓకే సార్. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? ఆ పక్కన. ఓకే బాయ్ బాయ్. కృష్ణ సార్, తను ఏం మాట్లాడాడు నీతో? ఏం లేదు సార్, మీ సార్ ఎప్పటి వరకు ఉంటారని అడిగారు. ఈవినింగ్ వరకు అని చెప్పాను. ఆ తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడా అంటే ఆ పక్కన అని చెప్పాను. ఓ, టాయిలెట్ గురించా? అవును సార్. మీకు అసలు విషయం అర్థం కావట్లేదు సార్. మీరు మాట్లాడడానికి ఖాళీ లేదన్నారు కదా. కంటి నిండా నిద్రపోవడానికి, భోజనం చేయడానికి టైం లేకపోయినా దీనికి మాత్రం ఎవరైనా టైం కేటాయించాలి. తప్పదు. నేను అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తా. అక్కడికి వస్తారుగా, అక్కడ మాట్లాడతాను. బుర్ర తినేస్తున్నాడు, రమ్మని చెప్పు. ఓకే సార్. హలో. ఏంటి, త్వరగా చెప్పు. అదే సార్, ప్రాజెక్ట్ విషయం మాట్లాడదామని. చెప్పా కదా, వేరే కంపెనీ వాళ్ళు ఆల్రెడీ అప్రోచ్ అయ్యారని. వాళ్ళ ప్రొఫైల్ కూడా చాలా బాగుంది. ఇలా విసిగిస్తే పని కాదు. సార్, మిమ్మల్ని విసిగించడానికి రాలేదు సార్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చాను. చూడండి. ఏంటివి? చెప్పానుగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నానని. ఈ ఫొటోస్లో ఉన్నవన్నీ ఎంతమంది కావాలో సెలెక్ట్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అన్లిమిటెడ్ ఎంజాయ్ ఫ్రమ్ ప్రతిభ. ప్లేస్ ఎక్కడైనా పర్లేదు, మీ ఇల్లు, మా ఇల్లు, హోటల్, రిసార్ట్స్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, మీ చాయిస్. అవును, వీళ్ళందరూ నీకెలా తెలుసు? అంటే వీళ్ళంతా మనకి బాగా కావాల్సిన వాళ్ళు అన్నమాట. చూడు, ఈ అమ్మాయి కావాల్సిన ఎంత వాళ్ళా? బాగుందో. మీ చుట్టాలా? వీళ్ళలో చాలా మందికి నీ పోలికలు ఉన్నాయి. సార్, టాపిక్ డైవర్ట్ చేయొచ్చు సార్, నేను ఫుల్ క్లారిటీతో వచ్చాను. ఫలం ఇచ్చిన ప్రతిఫలం ఆశించిన ఈ ప్రతిభ బిల్డర్స్ మొట్టమొదటిసారిగా నా డోర్స్ ఓపెన్ చేసి ఫ్రూట్స్ ఇచ్చి ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడు. ఇవి తీసుకోండి, వర్క్ ఆర్డర్ ఇచ్చుకోండి. నువ్వు అన్నట్టు పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళినా సరిపోయేది. ఏమైంది సార్? వీడు ఇది పోసుకొని తన పాయింట్ తో పాటు నా కార్ని కూడా ఖరాబ్ చేసి. అయ్యో. అంటే ప్యాంట్ తడవకుండా కొట్టాల్సింది సార్. లేదయ్యా, ఊరికే చెయ్యెత్తాను. అప్పటికే ప్యాంట్లో పోసేసుకున్నాడని కోపం వచ్చి కొట్టాను. తన బోల్ట్ లూజ్ అనుకుంటా సార్. ఏంటో చూడు. ఏడేంద్రా బాబు. కార్తీక్ గారికి ఫోన్ నంబర్ ఇచ్చాను కదా, ఫోన్ చేయొచ్చు కదా. చేయి చూపించట్లేదు, సిగ్నల్ అయినా వేయచ్చు కదా. ఎందుకు వస్తారమ్మా రోడ్ల మీద? ఐ లవ్ యూ. నేను చెప్తూనే ఉన్నా అర్ధరాత్రి వరకు టీవీ చూడొద్దని. ఏం చూసిందో ఏమో, కలవరిస్తుంది పిల్ల. పొద్దునే లేసి దానికి దిష్టిది.
బై ద వే ఇక్కడికి రావడానికి అడ్రస్ ఈజీగా దొరికిందా? ఈజీ ఏముంది, అడ్రస్ మీరే చెప్పారు కదా. అంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో నా ఇంటికి రావడానికి నేనే కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు తిరిగేవాడిని. లేడీస్ మగవాళ్ళలా కాదు, కొన్ని విషయాలు ఒక్కసారి చెప్తే గుర్తుండిపోతాయి. కొన్ని విషయాలంటే ఆ, కొన్ని అంటే కొన్ని. అదే కొన్ని అంటే ఏవి? ఆ, టీ చల్లగా అయిపోతుంది. హ్మ్. కేర్ఫుల్. ఏం కాలేదుగా? నేను వెళ్తాను. హ? నేను వెళ్తాను. ఏంటి మన బాస్ అంత కంగారుగా పరిగెడుతున్నాడు? అది కాదు సార్, మా బాస్ కి కింద బోల్ట్ లూజ్. గుడ్ న్యూస్ విన్నా బ్యాడ్ న్యూస్ విన్నా కడుపులో లోపల సునామీ బయలుదేరుతుంది. అర్జెంట్ గా బాత్రూమ్ వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు అప్పులో వస్తున్నారు, ఫోన్ చేశారు కదా, అందుకే బాత్రూమ్ పరిగెడుతున్నాడు. అలా సునామీ వచ్చినప్పుడు ఆ టైంలో బాత్రూమ్ లేకపోతే ఇక బ్యాంక్లోనే. త్వరగా వస్తారా? లేడీస్ టాయిలెట్ వద్దు. లేడీస్ హాయ్. హాయ్. మీకు రాత్రి అంటే ఇష్టమా? అంటే ఆ, అదే నైట్స్ వర్క్ చేయడం, ఇలా సరదాగా తిరగటం. వర్క్ అంటే నైట్ అప్పుడప్పుడు లేట్ అవుతుంది. నా జాబ్ అలాంటిది. అఫ్ కోర్స్ నైట్ టైం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి సరదాగా తిరగడం కూడా ఇష్టమే. కానీ నాకు మాత్రం రాత్రి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చందమామ ఉంటాడు కదా. చందమామ ఏంటి? ఆ, అదే నైట్ ట్రాఫిక్ ఉండదు కదా, అందుకని. ఓ, ట్రాఫిక్ ఉంటుందనా? ఆ, నైట్ చల్లగా ఉంటుంది, ఎండ ఉండదు. ఎంత తిరిగినా స్కిన్ నల్లబడదు కదా, అందుకే. ఈ హైదరాబాద్ లో జాబ్ చేస్తే అమ్మాయిల జీతంలో సగం డబ్బులు స్కిన్ మెయింటైన్ చేయడానికే సరిపోతాయి తెలుసా. అవునా? ఫుల్ ట్రాఫిక్, పొల్యూషన్, సిగ్నల్స్ దగ్గరైతే మరీను. మీకు తెలుసా, చాలా మంది అయితే గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు పడుతుందా అని వెహికల్ ఇంజిన్ కూడా ఆపకుండా సిగ్నల్ వైపే కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటారు. అంటే రన్నింగ్ రేస్ లో పరిగెత్తడానికి రెడీగా ఉంటారే అలానా? అలానే. ఆ టైంకి సిగ్నల్ పడకపోయినా అబ్బా పోయి పోయి మన హార్న్ సౌండ్స్ కి మన చెవులు చిల్లు పడిపోవాల్సిందే. కొంతకాలమే ఈ ప్రాబ్లమ్స్. ఒక్కసారి మెట్రో రైల్ ప్రాజెక్ట్ పూర్తయిపోయిందంటే ట్రాఫిక్ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. అదేదో త్వరగా పూర్తి చేయొచ్చు కదా, సంవత్సరాలు సంవత్సరాలు చేస్తారెందుకు? చేస్తున్నా, తొందర పెడితే ఎలా?